వాటిని తెచ్చువారికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. చాలండి. దేవుడు ఈ వాక్యాన్ని దీవిస్తాడు, దీవించుగాక. చూడండి, ఆరాధనలో ఎక్కువగా మనం ఈ మాటలు వింటూ ఉంటాం. ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు శరీరం మందగాదు. అది శరీరం మానవ శరీరమే కానీ పరిపూర్ణ మానవుని యొక్క శరీరంగా దేవుడు అమర్చి పంపాడు. 5వ వచనంలో అంటాడు, ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు. మనం మన ఇళ్ళ దగ్గరికి నుంచి ఇక్కడికి వచ్చాం. మనం ఉన్నాం కాబట్టి వచ్చాం. మనం పుట్టక ముందు ఏమైనా వచ్చాం అక్కడికే? లేదు. మనం పుట్టక ముందు మన ఉనికే లేదు. కానీ ఆయన పుట్టక ముందే ఉంది. ప్రభుత్వమైతే ఈసారి ఇంకోసారి పాఠంలో అది వేరే పాఠం ధ్యానం చేద్దాం. ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు అంటే ఆయన ఈ లోకానికి సంబంధించిన ఆయన కాదు అని అర్థం అవుతుంది. ఏ లోకము? ఏదో ఒక లోకం, మనకు తెలియని లోకం, పరాయి లోకం, పరలోకం. అర్థమవుతుందా? పర అంటే ఇతర లోకం. ఆ లోకం నుండి ఈ లోకం, ఆయన ఈ లోకం, ఆ లోకం నుండి ఈ లోకానికి ఏమనుంది? ప్రవేశించాడు, లేక వచ్చాడు, లేక కనిపించాడు. వస్తే కనిపిస్తుంది దర్శనం. చూడండి, ప్రవేశించినప్పుడు ఇలాగూ చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడంటే ఆయన, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చావు. ఏం అమర్చుకొని వచ్చాడు? ఆయన ఆత్మస్వరూపి. ఆయనకు రూపం లేదు. ఏ మానవుడు గీయలేడు, మనం తలంచలేము. మనకు వచ్చే దర్శనాలు, కళలు, స్వప్నాలు ఇవి మాయ. ఈరోజు వచ్చిన కళ రేపు రాదు, రేపు వచ్చిన కళ ఇంకొక రోజు రాదు. కానీ మానవులకు కళ వచ్చేది మాత్రం వాస్తవం. అలసిపోయినందువల్ల కళలు వస్తాయి, లేక భయపడినందువల్ల కళలు వస్తాయి, లేక దైవ ధ్యానంలో ఉండటం వల్ల కూడా కళలు వస్తాయి. ఏదో ఒక విధంగా కళలు వస్తాయి. కొంతమంది ఆ కళలు గుర్తు పెట్టుకుంటారు, కొంతమంది గుర్తు కూడా ఉండవు. చూడండి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు మనంగానే కళ లాంటిది కాదు. ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు రూపము లేని ఆయన రూపాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ రూపాన్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఈ లోకంలో ఆయన సృష్టించినటువంటి జంతువుల రూపం లేదు. ఆయన మాట చేత సృష్టించిన దేయ రూపం లేదు. చెట్లు ఆయన మాటే, ఆకాశ నక్షత్రాలు ఆయన మాటే, వర్షం, భూమి, ఇవన్నీ ఈ పంచభూతాలు ఇవన్నీ ఆయన మాట సెలవివ్వగా అవి సృజించబడ్డాయి, లేకపోతే చేయబడ్డాయి. కానీ ఆయన తన చేత్తో చేసినటువంటి, యెహోవా తన చేత్తో నేల మంటితో మానవుణ్ణి చేశాడే, ఆ మానవ స్వరూపంలో వచ్చాడు. ఆ మానవ స్వరూపంలో దిగి వచ్చాడు అన్నారు ఇంకా చెప్పాలంటే, లేకపోతే ప్రవేశించాడు. అర్థమవుతుంది. ఎప్పుడు ప్రవేశించాడు? 2000 సంవత్సరాల క్రితం. అది కరెక్ట్గా అది ఆ డేట్ అన్ని లేదు. ఎందుకు లేదు? అప్పుడు క్యాలెండర్లు లేవు. ఒక రాజు కుమారుడు, అప్పుడు పరిపాలన చేసేటువంటి రాజు, ఏందిరా ఇన్ని సంవత్సరాలు రోజు వస్తుంది పోతుందంటే ఒక డేట్ వేసేసాడు. ఆ డేట్ అది యేసు ప్రభుకి ఆపాదిస్తూ
యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి చేసుకోరా వెనక్కు ముందుకు అన్నాడు. అప్పుడు జరిగింది. వినండి, ఈ డేటు కరెక్ట్గా ఆయన జనవరి డిసెంబర్ 25 తారీఖు పుట్టాడు అనే దానికి ఆధారాలు లేవు. కానీ ఆయన పుట్టాడు, వాస్తవం. పుట్టాడు అంటే కంటే కూడా శరీరాన్ని ధరించుకున్నాడు కాబట్టి పుట్టాలి. ఎవరికి పుట్టాడు? కన్యకకు పుట్టాడు. అది ప్రపంచంలో జరగదు, కానీ జరిగింది. దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. మనకు అసాధ్యం అవ్వచ్చు కొన్ని, దేవునికి అసాధ్యమైందంటూ ఏది లేదు. ఆయన ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన సమర్థుడు. ఆయనకు అసాధ్యం అయితే ద్వితీయులు ఉండాల్సిందే. బ్రదరు ఆరాధనలో చెప్తున్నాను, ఆ అద్వితీయుడు. ఇక ఆయనకు తప్ప ఇంకొకరు రెండో వ్యక్తి పూజ అర్హుడు కాదు, పూజకు తగినవాళ్ళు కాదు, దేవుళ్ళు కాదు. ఇక దేవుళ్ళు అనే పదానికే అర్థం లేదు. అద్వితీయుడు అంటే ఒక్కడే దేవుడు. ఆయనే సృష్టికర్త. ఆయన యెహోవా తన కుమారుణ్ణి లోకానికి ఏం చేశాడు? ప్రవేశపెట్టాడు. ఏం చేశాడు? ఎట్లా ప్రవేశపెట్టాడు? ఒక శరీరాన్ని అమర్చి ప్రవేశపెట్టాడు. ఆ శరీరం కూడా మనలా భార్యాభర్తల వల్ల పుట్టిన శరీరం కాకుండా కన్యగర్భాన్ని, పవిత్రమైనటువంటి అందుకే వివాహాల్లో చెప్తుంటాం, ఇదిగోయ్యా మా అమ్మాయిని పవిత్రురాలుగా ఇస్తున్నాం. పవిత్రురాలుగా అంటే అబ్బాయి వాళ్ళు అంటారు కదా, మా అబ్బాయిని కూడా బ్రహ్మచారిగా పంపిస్తున్నాం. ఆ అర్థాలు తెలియక బ్రహ్మచారిని పెట్టుకుంటే నిజం బ్రహ్మచారి అనుకుంటున్నారు. అయి కాదు. వీళ్ళిద్దరు పవిత్రులకే జత కలిసిన తర్వాత వాళ్ళు వివాహ బంధంలో భార్యాభర్తలు అవుతారు. అది అర్థం చేసుకోండి. ఈయన తన కుమారుణ్ణి ఏం చేశాడు? ప్రవేశపెడుతుంటే కుమారుడు మాట్లాడుతున్నాడు తండ్రితో. అయ్యా ఎట్లా నేనంటే ఆయన అంటున్నాడు కదా, చూడండి ఆ మాట చదువుతాను. 5వ వచనం. బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని, అంటే క్రీస్తుకి ఒక శరీరాన్ని అమర్చితివి. ఆయన అమరికది. ఏ రూపంలో అమర్చాడంటే ఆయన రూపంలోనే. ఆ రూపం ఎవరికి ఇచ్చాడు? జంతువులకు ఇవ్వలేదు, పక్షులకు ఇవ్వలేదు, ప్రాకే పురుగులకు ఇవ్వలేదు, ఇంకా ఏటికి ఇవ్వాల. ఎవరికి ఇచ్చాడు? మనిషికి ఇచ్చాడు. ఆ పాట కూడా మనం పాడుతూ ఉంటాం. శిలనైన ఏం పాట? శిలవంటి నాదు జీవితం మార్చినావు ఇలా శిల్పముగా. శిలవంటి నాదు జీవితం మార్చినావు ఇలా శిల్పముగా. శిల్పమైనా నన్ను నిలిపినావు జీవమిచ్చి. ఆ మాట అందరూ జీవమిచ్చి గట్టిగా జీవమిచ్చి ఆయన రూపం అర్థం చేసుకోండి సార్. ఆ జీవమిచ్చి ఆయన రూపం ఇచ్చాడు. అదే రూపంలో ఆయన తన కుమారుని పంపుతూ ప్రవేశపెట్టి ఒక శరీరాన్ని అమర్చి. చూడండి, అందుకే 7వ వచనం 3వ భాగం చదువుతున్నా. ఇదిగో ఇదంతా నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను. ఆయన ఏమన్నా పంపాడు, ప్రవేశించాడు, పంపిన ఆయన ప్రవేశించాడు, ఆయనే వచ్చాడు. ఇప్పుడు అర్థమైందా? యేసుక్రీస్తుని ఇంకా బాలుల్లాగానే పాటలు పాడదామా? బాలయేసండే మా ఇంటికి రావయ్యా, వాళ్ళ ఇంటికి పోయ్యా, ఈ ఆ పాటలతో పట్ల నేను ఇంకా ఆయన్ని బాలుడుగానే చూస్తున్నారు, బాలయేసుగానే చూస్తున్నారు. ఒక ఆయన సుమియోన్ అనేటువంటి ప్రవక్త ఆత్మవశుడయ్యాడు. చాలా ముసలివాడు. దేవాలయంలోకి వెళ్తున్నాడు. యేసు ప్రభు పుట్టి అప్పటికి 8 దినాలు. 8వ దినమున ధర్మశాస్త్ర ప్రకారము తీసుకెళ్ళి మగపిల్లవాడు పుడితే సున్నతి చేయాలి. తీసుకెళ్లారు. అది చేయాలంటే ఏదో ఒకటి బలి అర్పించాలి. 2 గోవులను తీసుకెళ్లారు, 2 పావురాలు. ఆ పావురాల పాఠం వేరుగా ఉంటుంది, మళ్ళీ దానిలో వాని పక్కన ఒక పావురం చంపేసేయాలా, ఇంకొక పావురాన్ని వదిలేసేయాలి. దానిలో పాఠం చాలా ఉంది, అది వేరే విషయం. ఆ రక్తం ప్రోక్షించిన తర్వాత ఆ పిల్లవానికి పేరు పెడతారు. ఆ పిల్లవానికి
పేరు పెట్టి దేవునికి ప్రతిష్ఠ చేస్తారు, ఇక వెళ్ళిపోతారు. అప్పుడే చాలా జాగ్రత్తగా వినండి. కడు ముసలాయన ప్రతి వారము ప్రతి శనివారం ఇప్పుడు జరిగేది వాళ్ళకి, ఎప్పుడు మందిరంలో లేకపోతే దేవాలయంలో కూడుకుంటున్నా నా ప్రభువుని నేను చూస్తాను, నా ప్రభువుని నేను ఎత్తుకుంటాను అంటున్నాడు. వీళ్ళంతా నీ ప్రభు ఏంటి, నువ్వు చూసేది, నువ్వు ముసలోడు రేపు ఎల్లు తెచ్చేటట్లుండవు అని ఎగతాళి చేస్తారు. చాలా ముసలాయన, అంత ముసలాయన ఎప్పుడైతే ఆ యేసు ప్రభువుని 8వ రోజు ఆ దేవాలయానికి తీసుకొచ్చారో, అమ్మ వాళ్ళందరూ బయటకు పంపిస్తామ్మా, వాళ్ళు ఇదే వచ్చేది ఇదేదో నేనేం చెప్పాలో నాకు అర్థం కాదు. మళ్ళా ఏంటి దేవాలయంలోనికి ఎప్పుడైతే ఆ పిల్లవాడు 8 రోజుల పిల్లవాడిని తీసుకొని వచ్చారో, పౌరాలు అక్కడ పెట్టారు, అవి అయిపోయినాయి, ఆ కార్యక్రమం అయిపోయింది. లోనకు రాగానే ఇక ఈ సిమియోను అనే ఆయన ఆత్మవశుడై ఎగురుతున్నాడండి. ఎగటం అంటే డ్యాన్స్ చేయటం కాదు, ఆత్మవశుడై ఇక నా బిడ్డను ఆ బిడ్డను నా దగ్గర తెస్తారా, ఆ బిడ్డను నా దగ్గర తెస్తారా అని బిడ్డను చేతుల్లో పట్టుకొని, మంచి సత్ప్రవర్తన కలిగిన వాడు సిమియోను, మంచివాడండి. ఆ మందిరంలో లేకపోతే దేవాలయంలో మంచి పేరు కలిగిన వాడు. లోకస్వార్తలు ఉంటాయి ఆ మాటలు. ఆయన ఆ బిడ్డను చేతులు పెట్టుకొని అంటున్నాడు ఈ మాట అనండి, మా పిల్లలను వదిలేసేయండి. అసలు దేవుని మాటలు 4 మనసులో వేసుకోవాలా. మనసులో వేసుకోకపోతే చాలా తెలియవు. మనం ఒక ప్రశ్న వేసే మందసం అంటే నువ్వు అట్లా నువ్వు తెలిసాడు, దాని గురించి వదిలేదు. ఏనండి కొద్దిగా దేవుని మాటలు చెప్పేటప్పుడు మేము కూడా ఆలోచన చేస్తూ చెబుతాం. దైవ సన్నిధి నుంచి వాక్యం. ఆ సిమియోను ఆ బిడ్డను ఎత్తుకున్నాడు, 8 రోజులు బిడ్డను ఎత్తుకున్నాడు. అసలు 8 రోజులు బిడ్డ దేవాలయానికి రావడం అదృష్టం కదా, ధన్యత కదా, సంతోషం కదా. మన వాళ్ళు నెలలు ఇళ్ళలోని పెట్టుకుంటారు. పెట్టుకుని అప్పుడు ఏడుతున్నాడేనో, సరిగా లేదనో, ఇవి మనకు కంప్లైంట్స్. బిడ్డను చేస్తారా? మా బాబునైతే మేము నెల చిన్న బాబు అప్పుడు తీసుకొచ్చాము. మా పాపాయని కూడా అంతే. ఎందుకంటే నాకు కొద్దిగా ఆరోగ్యం ఉంటే చాలు తీసుకొని రావటమే. మందిరంలోనే పెంచాలండి మన చిన్నప్పుడు మన ముద్దులు మంచిదే, కానీ దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించబాకండి. బిడ్డలైనా, భార్య అయినా, భర్త అయినా, మనమైనా వినండి జాగ్రత్తగా. ఆ బిడ్డను ఎత్తుకొని ఆ బిడ్డను ఎవరు ఎత్తుకున్నారని అక్కడ అడిగితే నాకేం తెలిసి చెప్పుకోను. వినండి, సిమియోను అనేటువంటి ముసలాయన, చాలా ముసలాయన ఎత్తుకొని, అసలు ఇక అందరూ ఆశ్చర్యపడుతున్నారు. చచ్చిపోతావు అనుకున్నావు కానీ నువ్వు కఠుడివే అంటున్నారు చాలా మంది. ఆ ఎత్తుకొని అంటున్నాడు, మా మాట ఏనండి, నాదా, అయ్యా, నా తండ్రి, నా దేవా, నా ప్రభువా అన్నట్టు చిన్న బాలుని అంత హెచ్చిస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు, స్టార్లు పెడుతున్నారు, అంతా ఇచ్చేసుకొని బాలయేసు పాటలు పాడుతున్నారు. చిన్న యేసండి, బాలయేసండి, ఈ పాటల నాదుడండి ఆయన, మన నాదుడు, మన ప్రభువు, మన దేవుడు. ఆయన దిగి ఏమయ్యాడు చూడండి, ప్రవేశించాడు. ఈ లోకముందు ప్రవేశించినప్పుడు ఒక శరీరాన్ని అమర్చుకొని అంటున్నాడు, వచ్చి ఉన్నాను. ఎందుకు వచ్చాను? బలియు అర్పణయు నువ్వు కోరట్లేదయ్యా, అయినా కానీ నువ్వు వాటిని ఆ బలి నిషేధించడానికి నా బలి అంటే నరబలి ఆయనకాయనే ఏమవ్వాలా, చనిపోవటానికి వచ్చానయ్యా అని అక్కడ అంటున్నాడు. చూడండి 2-3 వచ్చిన 1 తిమోతి పత్రిక త్వరగా చదవాలి, నేను ఖచ్చితంగా ముగిస్తాను. 1వ అధ్యాయం. పుట్టాడా వచ్చాడా తెలుసుకొని వెళ్దాం. పుట్టాడనుకుంటే ఇంకా మీరు నీళ్లు తాగాల్సిన వాళ్ళే, పాలు తాగాల్సిన వాళ్ళే, ఇంకా బండి ఉన్నవాళ్ళే, ఇంకా కూడా పసిగోళ్ళే, పసిపిల్లలే. పుట్టారు అనేవాళ్ళు ఇప్పుడు కొద్దిగా నేర్చుకోండి. చూడండి 1 తిమోతి పత్రిక 1:15. అందరు తీయండి అమ్మా, వాక్యం తీయండి. చదువుకున్న వాళ్ళు కూడా వాక్యం తీయకపోతే మన పిల్లలు ఎక్కడ తీస్తారు?
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అన్నాడండి. అక్కడ ఏమన్నా చూడండి, క్రీస్తు యేసు లోకంలో పుట్టాడనుందా? పాపులను రక్షించడానికి. ఆ సుమియోనికి అర్థమైంది, ఆ ముసలానికి అర్థమైంది ఈ బిడ్డ ఎందుకు వచ్చాడు. ఆ తల్లిని చూసి అంటున్నాడు, అమ్మా ఇంకొక మాటేనండి. ఆ తల్లి కూడా ఆనందపడుతుంది. తల్లి వచ్చిందిగా మరియ తల్లి ఉందిగా, తండ్రి కూడా ఉన్నాడు, అక్కడే ఉంటాడు. తల్లిదండ్రులు లేకుండా చేయరు. వాళ్ళు అక్కడే ఉంటే ఈయన ఇట్లా మరి ఆడిస్తుంటాడు కదా, పిల్లవాడు కదా, ఏడుస్తాడు కదా, శరీరుడు కదా, లాలిస్తూ అంటున్నాడు, నాదా అని లోకరక్షకుడు అయ్యా, మమ్మల్ని రక్షిస్తావయ్యా, ఇశ్రాయేల్ రక్షిస్తావయ్యా, ఇదంతా చెబుతాడు. క్రిస్మస్ మొత్తం చెప్పేస్తాడు. అంటే నిన్ను పూజ చేయడానికి వచ్చాము. క్రిస్మస్ అంటే ఏంటి? దాన్ని పూజ, ఆరాధన చేయడానికి రాడు, అరవటానికి వస్తారు, తినటానికి, త్రాగటానికి. చాలా విచారకరమైందండి ఏంటంటే, ఆ పెద్ద పెద్ద స్టార్లు చేస్తూ తన్నుకుంటారండి. చూడలేదు ఎక్కడ? భయంకరం. వాటి గురించి వదిలేద్దాం. చూడండి, పాపులను రక్షించటానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యమే శరీరము ఆ వాక్యం ఏమైంది? శరీరాన్ని ధరించింది. ఆ వాక్యమైన శబ్దం, ఆ వాక్యం ఏమైంది? శరీరాన్ని ధరించి లోకానికి ఎందుకు వచ్చిందంటే, పాపులమైన మనందరిని రక్షించడానికి వచ్చాడంతే. పుట్టాడు, బాలయేసు పుట్టాడు, మరియమ్మ ముందు, ఈయన తర్వాత, మరియమ్మకు దండ, ఈయనకు రెండో దండ. అమ్మా తినండి, నిద్రపోకుండా తినండి. అర్థమైందా? ఆయన ఈ లోకానికి ప్రవేశించాడు అంటే ఆల్రెడీ ఉంటేనేగా. మనం ఇంటి దగ్గర నుంచి వచ్చాము, ప్రవేశించాము మందిరంలోకి. ఉంటే వచ్చామా లేదా పుట్టకుండా వచ్చేసామేంది? మాయా స్వరూపులమైంది, మనం ఆత్మస్వరూపులుగా వచ్చామా? వినండి. తిమోతికి రాస్తా అంటాడు, లోకమునకు వచ్చాడు. ఇంకో మాట చదవండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28. తీయండి అందరూ. 20వ అధ్యాయం 28వ చదువుతారా? అలాగే నేను చదువుతారా? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. అదే కదండి. మొదటి చూడండి, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నకు రాలేదు అంటే ఎందుకు వచ్చాడు? ఇంకా పరిచారం చేయించు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడని తిమోతి చెబుతుంటే మత్తయి రాస్తున్నాడు, ఆయన ఎందుకు వచ్చాడని ఉందండి. పరిచారం చేయించుకోవడానికి, కిరీటాలు పెట్టుకోవడానికి, దండలు వేయించుకోవడానికి రాలా. ఆయన వస్తుంటే ఏమంటారు, ఏం చేస్తారా? ఆ పూలు వేసి పూల మీద నడవటం ఎందుకు రాలా? ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టుకోవడానికి వచ్చాడు, క్రయధనాన్ని చెల్లించడానికి వచ్చాడు. మనం అక్రమకాలము, అక్రమధనం మనంతా అంతే. మన కోసం ఆయన ఏం చేశాడు? ఈ లోకానికి మనల్ని విమోచించడానికి విమోచకుడుగా. అసలు ఆ మాట చదువుతుంటే ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది. ఏమన్నది 28వ వచనంలో, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ మనం ఏం చేస్తున్నాం? అదిగో ఆ పని, ఈ పని, అంటే ఇట్రా నా కాళ్ళ కిందిది, నా తల కిందిది, మనం అర్థం అవుతుందా? అదిగో అక్కడ చేస్తే అమ్మమ్మ పోటీ తల పోసుకుంటే నాకు భయం లేకుండా కొద్దిగా. ఇక్కడ ఏం గట్టి కొట్టలేము. ఇంకా అన్నం తింటే కొద్దిగా గట్టి కొట్టేవాడు, బలం పడిపోయాడు. తినండి కొద్దిగా. వినండి అమ్మా జాగ్రత్తగా. ఆయన ఈ లోకానికి క్రయధనాన్ని చెల్లించుటకు, పరిచారము చేయటానికి
తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు. వచ్చాడా పుట్టాడా? చెప్పండి అమ్మయ్యే. అదేగా తెలుసుకెళ్తా ఉంది, అంతేనా? ఇంకొక మాట చదువుతున్నా, లోకా కూడా రాస్తూ 19వ అధ్యాయం 10వ వచనం. ఎప్పుడు చదువుతూ ఉంటాం. జక్కరయ్య ఆయన ఉంటాడు కదా, చెట్టు ఎక్కి దిగిన ఆయన. 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని ఏదంట? మనం నశించిపోవడం అని ఇష్టపడక నశించిన దానిని వెదకి 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 యాకోబు ఏందయ్యా నిన్ను పేరు పెట్టి పిలిచినాడు నేనే అన్నాడు యెషయా గ్రంథంలో. ఓ శ్రీనివాసరెడ్డి ఆయన పేరు పిలిచింది ఎవరు చెప్పండి? ఎవరైనా మీరు పిలిచారు ఎప్పుడన్నా? ఎవరు పిలిచారు? ఓ కనకయ్య అన్నా అన్నాడు. ఎవరు ఏం నవ్వుకుంటాడు? కనకయ్య అన్న అంటే చాలు. అయ్యా చిన్నయ్య ఏ బ్రదరు పొల్లమ్మక్క ఊరక అంటున్నాడేమో అని పిలిచింది ఎవరు? వాక్యం వినమును లేకపోతే ఆయన నమ్మకమునే పిలిచింది ఎవరు? దేవుడే. యాకోబు అనగానే యాకోబు అంటున్నాడు, అయ్యో నేను కాదే, నేను మంచోడు కాదే, నువ్వు ఆ మాట చెప్పురా బాబు అంటున్నాడు. ఏ మాట? నువ్వు ఆ మాట అను. ఏ మాట? నేను మంచోడు కాదు, నేను పాపాత్ముడిని. అక్కడ ఏమనుంది? ఎక్కయ్యా చెట్టు దిగు. నేను దిగనయ్యా అంటే నేను దిగను అన్నాడు అనుకో, ఏమైంది అన్న కోటేశన్నా? ట్రాక్టర్ దిగు అన్నాడు అనుకో, నేను దిగను. అది వరకు నేను దిగుతాను అన్నాను అనుకో, ఊరకలే అన్నాడు అనుకో, ఏమో అనొచ్చా? జక్కయ్య దిగాడు. ఆ జక్కయ్యతో మాట్లాడుతూ అంటున్నాడు ఇంటికి రక్షణ వచ్చిందని అంటూ మనం చదువుకున్నాం ఒక మాట. ఏ మాటయ్యా? 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాడు. నశించిన దాన్ని రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. పుట్టాడా? వచ్చాడా? ఆ గట్టిగా పట్టుకోండి. వచ్చిన ఆయన గురించి మనం ఎందుకు పుట్టినరోజు చేసుకుంటున్నాం? ఎందుకు? ఎంత టైం చెప్పు? 5 గంటలకు వస్తాం. మిమ్మల్ని ఏమంటలేదు తల్లి, వాక్యం అది. అసలు మన బ్రదరన్ మూమెంట్ వాళ్ళు దేని మీద కట్టబడ్డారు తెలుసా? వాక్యం, శబ్దం, వాక్యం. ఆయన శరీరం, ఆయన రక్తములో కడగబడినటువంటి సంఘాలు ఆచారాలన్నీ తీసివేసుకొని వాటి మీద కట్టబడితే నేడు బలహీనమైపోతున్నాయి. విచారకరం, బాధతోటి మాట. వాక్యం కంటే కూడా ఆచారం ముఖ్యం అంటున్నారు. వాక్యం కంటే కూడా లోకంలో జరుపుకునే పండగలే ముఖ్యం అనుకుంటున్నారు. ఆయన పుట్టాడు కదరా బాబు, పుట్టిన మాట వాస్తవమే కాదనం. కానీ ఎక్కువ భాగం ఏమనుంది? లోకానికి పాపులను రక్షించడానికి వచ్చాడు. నశించిన దాన్ని వెదకి క్రయధనము చెల్లించడానికి వచ్చాడు. ఇంకా 2-3 వాక్యాలు చదువుకుందాం, చదవాలి తప్పదు. మార్కు సువార్త 1:38. అక్కడే పక్క వెనకదేమి తీయాలా? బైబిల్ తీసి గుర్తుపెట్టుకోండి. ఎవరికన్నా వచ్చిన వాళ్ళకి క్రిస్మస్ మేము ఎందుకు రాలేదంటే ఇగో ఈ చూపి 1:38 చదువుకుందామా? ఆయన ఆయన అంటే గీత ఉంటది. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని అని వారితో చెప్పాడు. ఎవరు? శిష్యులతో చెప్పాడు. నేను ఎందుకు వచ్చానో తెలుసా శిష్యులు అంటే? వాళ్ళు తెలుపుతున్నారు. చెప్పు అయ్యా చెప్పు, నువ్వెందుకు వచ్చావో తెలుసా? నిద్రపోవడానికా? ఏమండి అమ్మా, శనివారం ఏం నిలబాక, నేను చెబుతా, మీ బాబు చెబుతా, మీ కుమార్తె చెబుతా, ఏం పెట్టబాక నేను చెబుతా. నేనేం పాపం కాదు లెక్క, పాపం కాదు, పాపం అని కాదు, నిద్ర కొంచెం ఆపుకో. అక్కడ ఏమని రాయబడింది? శిష్యులతో అంటున్నాడు, శిష్యులారా అసలు నేను ఎందుకు వచ్చాను తెలుసా? ఏమంటున్నాడు చూడండి. ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించుటట్లు.
ప్రకటిద్దాం రండి దేవుని సువార్త. యోహాను ప్రకటించి ఈయనకు బాప్తిసం ఇచ్చిన తర్వాత ఆయన ఆగిపోయాడు. రోషం కలిగిన బిడ్డండి, రేయ్ సర్ప సంతానం అన్నాడు. దెబ్బ ఒక్కడన్నా బిడ్డ లేడు అన్నాడా లేదండి? ఆ మాట అంది. అసలు అదే మాట మనం అన్నాం అనుకోండి, ఇల్లుకి అడుక్కోండి కట్టనిస్తారా? మిమ్మల్ని అంటలేదు, చెప్తున్నా జనరల్. పరిసయ్యులతో అదే అన్నాడు, శాస్త్రులతో అదే అన్నాడు, దేవాలయంలో ఉన్న ప్రజలతో కూడా అదే అన్నాడు. సర్ప సంతానం అంటే వాళ్ళు ఇక చంపుదాం అనుకున్నారు. ఆయన ఏం చంపుతారు? నోరు అట్లా మాట్లాడితే సింహపు గర్జనలాగా ఉండేదంటుంది ఆయన నోరు. ఆయన తిండి ఏందో తెలుసా? మిడతలు, అడవి తేనె ఉందన్నమాట. అది తిని బలాఢ్యుగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు పుట్టాడు? వాళ్ళు చచ్చిపోతారు, ఇంక అయిపోయింది, సేవకత్వం చేస్తున్నాం, ధర్మశాస్త్ర ప్రకారం వంతుల ప్రకారం ఏం చేస్తున్నారు? మందిరంలో సేవ చేస్తున్నారు, ప్రతిరోజు అవమానమే. ఇంటి నుంచి ఇక్కడ మందిరానికి వచ్చేసరికి తిరుగుతున్నారు వాళ్ళని. ఏందిరా ఒక్క పిల్లోడు కూడా పుట్టలేదు? అయినా ఏందో ధర్మశాస్త్రం అంట, శాసనాలంట, క్రమం అంట, పద్ధతి అంట, ఆజ్ఞలంట, దేవుడు అంట. ఏంది ఇది? మా ఊరు ఎంతమంది పిల్లలు ఏం తగలబెట్టుకోవడానికి, బజార్లో జరగటానికి, అంతే కదండి. అవమానాలన్నీ అవమానం. ఆమెను అంటున్నారు ఏం గుడిపోద్ది అని అంటున్నారు. నిజమండి ఆ మాటలు. అసలు ఆ లోకస్వార్త మొదటి అధ్యాయం చదువుతుంటే ఆమెకు ఎప్పుడైతే గర్భం వచ్చిందో దేవుడు మాట్లాడిన తర్వాత ముసలితనంలో అప్పుడు బయటికి వెళ్ళటానికి భయపడినాం. ఉన్నాయి ఆ మాటలు. ఆ 2 అధ్యాయాల్లో భలే కుటుంబాలు ఉన్నాయి, 3 కుటుంబాలు ఉన్నాయి. జ్ఞాపకం చేయండి. ఒకటేమన్నా వృద్ధులకు పుట్టినటువంటి బిడ్డ, అదే బాప్తిసం ఇచ్చు యోహాను. ఒకటేమన్నా యవనస్తులకు పుట్టాడు, అదే పుట్టాడు అంతకంటే వచ్చాడు యేసుక్రీస్తు. ఇక 3వది విధవరాలు హన్నా అనేటువంటి ఆమె మందిరాన్ని విడవకుండా 84 సంవత్సరాలు 85 సంవత్సరాలు పైబడి కదండి. 3 కుటుంబాలు ఉన్నాయి. వినండి. ఆయన ఈ లోకానికి చెప్పండి గట్టిగా. మార్కు సువార్తలో శిష్యులందరూ అంటున్నారు, నేను ఎందుకు వచ్చాను తెలిసినట్టు వాళ్ళు అంటున్నారు, ఏందో చెప్పయ్యా అంటున్నారు. మనలాంటి వాళ్ళు కూడా నిద్రపోవద్దని నిద్రపోతారు. ఒక్క గడియ మేలుకోండి అన్నాడు. ఒక్క గడియ మేలుకోండి అని ఆయన ఈ చలికాలమే ఇంత కాదు, భయంకరంగా ఉంటుంది చలి. రక్తపు చెమట వచ్చేటట్టు, చెమట కూడా కాదు లోన్ నుంచి రక్తం వచ్చేటట్టు ఆయనకు బీపీ వస్తుంటే వీళ్ళు హ్యాపీగా నిద్రపోతున్నారు. మనం నిద్రపోతున్నాం. వీళ్ళు ఎంత చెప్పినా కానీ అంతే. ఓర కళ్ళు మూసానన్నా, ఓర కట్ట మూసాను, మీరు అప్పుడే నాకు అది చూస్తున్నారు అంటారు, లోన్ అనుకుంటారు కదా. వినండి, ఒక్క గడియ మేల్కొంటారా? మేల్కోకపోతే నష్టం మీకే. ఇక్కడ మీదనంతే, ఇక్కడ నిద్రపోతే మీకే నష్టం. ఆశీర్వాద పాత్రలో పాల్గొని ఆశీర్వాదాలు తీసుకెళ్ళి మన ఇంట్లో కుమ్మరించాలి, కానీ శాపాలు తీసుకెళ్ళి కుమ్మరించకూడదు. ఒకసారి చెప్పే గుర్తుందా మీకు? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఒకటి ఏమన్నా దెయ్యం బలం ఉంది, ఇంకోటి ఏమన్నా ఆశీర్వచనం బలం ఉంది. దీనిలో పాలిభాగస్తులు అవుతున్నాం, కానీ దీని దగ్గరికి వెళ్తున్నాం. దేని దగ్గరికి వెళ్ళకూడదనేగా. వినండి అబ్బాయి, నేను ఎందుకు వచ్చానంటే ప్రకటించటానికి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని. బయలుదేరాడంటే అక్కడ ఏముంది? తండ్రిని అడిగాడు. తండ్రి అంటున్నాడు నువ్వు పోతావా అన్నాడు. పోతానయ్యా, నువ్వు పంపితే నేను పోకుండా ఉంటానా? చాలా ఉన్నాయి పాఠాలు, ముందుకు వెళ్దాం. చూడండి యోహాను సువార్త, ఇంకా 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. 13 తండ్రి తన చేతికి సమస్తం అప్పగించిన నీవు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిన మాట చూడండి, అందరూ అండర్లైన్ చేసుకోండి అమ్మా. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిన నీవు, కుమారుడు చెబుతున్న మాట యేసుక్రీస్తు.
తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాననియు. ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు, అక్కడి నుంచి వచ్చాడు, బయలుదేరి వచ్చాడు. నాకు బలి అర్పణ కాదు, నేను ఇక్కడికి వచ్చానయ్యా, పంపానయ్యా, నేను నెరవేర్చడానికి వచ్చానయ్యా, నేను వెళ్ళి నశించిన దాన్ని రక్షించడానికి వచ్చాను, పాపులను రక్షించడానికి వచ్చాను, క్రయధనాన్ని చెల్లించడానికి వచ్చానని చెబుతుంటే పూర్తిగా అర్థం కావట్లా. అసలు చెబుతున్నాడు చూడండి ఎక్కడి నుంచి వచ్చాడు. ఏమని? 13వ అధ్యాయం 3వ వచనంలో, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి. ఎక్కడి నుంచి వచ్చాడండి? మనం ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాము? చెప్పండి, తప్పే ఉంది. మన ఇళ్ళ దగ్గర నుంచి వచ్చాము, మన దేవుని దగ్గర నుంచి బయలుదేరి రాలేదు, దేవుని దగ్గరకు వచ్చాం మనం. అంతేనా కదా? ఇళ్ళల్లో దేవుడు ఉంటాడు, అది వేరే విషయం. యేసు ప్రభు చెబుతున్నాడు, తండ్రి నాకంతా సమస్తం అప్పగించాడయ్యా, నేను వేరు కాదు, తండ్రి వేరు కాదు, ఇద్దరం ఒకటే, నాకు అప్పగించాననియో, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియో, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని మళ్ళీ ఇంకోటి చెబుతున్నాడు. ఏ అందరూ ఏం చేస్తున్నాడు? పుట్టాడు, చచ్చిపోయి తిరిగి లేచాడు అని చెప్పరు. సచ్చాడని అమ్మం సచ్చాడా? పుట్టినరోజు చేసినప్పుడు సచ్చిన మాటలేంది? అదే కదండి వచ్చేది ఆలోచన. ఏం జరుగుతుంది? యేసు పుట్టాడు, మరియమ్మ పుట్టాడు, బెత్లెహేములో పుట్టాడు. చాటింపులు 3 జ్ఞానులు వచ్చారు, 3 రకాలు తీసుకొచ్చారు. రాలేదని అంటలా. వాళ్ళు వచ్చి పూజ చేశారు. వాళ్ళు జ్ఞానవంతులు కాబట్టి, మనము అజ్ఞానులు కాబట్టి ఏం చేస్తున్నాం? ఏం చేయట్లేదు, పూజ చేయట్లేదు. అర్థమవుతున్నాయా? కానీ పండగ చేసుకుంటున్నాం. ఎంత విచారకరం అండి. కుమారుడు చెబుతున్నాడు, అయ్యా నేను దేవుని యొద్ద నుంచి వచ్చాను, మళ్ళీ దేవుని యొద్దకి ఆ మాట చూడండి, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నది అంటే చనిపోక ముందు చెప్పిన మాటలు. వచ్చిన ఆయన ఎందుకు వచ్చాడో చెప్పాడు, ఏమేం చేయాలో చెప్పాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నా కూడా చెప్పాడు. చూడండి, ఆయన ఈ లోకానికి చెప్పడమ్మా క్రిస్మస్లో వచ్చాడు. క్రిస్మస్ ఆరాధన ఆయన వచ్చాడు కాబట్టి మనం చచ్చిపోయి బతికాం. అంతేనా? ఆయన రాకపోతే చచ్చినట్టుగా ఇప్పుడు కూడా తెచ్చేవాళ్ళం. అపరాధాలు పాపాలు మనం ఏం చేస్తాయి? చంపేస్తాయి. మన ఆలోచనలు మనంతా చెడిపోయినట్టు. నడినెత్తి నుంచి అరికాలు వరకు స్వస్థత లేని మనం. యెషయా చెబుతున్నాడు, తిట్టకుండా తిడుతున్నాడు జనాంగాల్ని. యెషయా తిడుతున్నాడు లేదండి, రండి, వివాదం ఉంటే రండి, తేల్చుకుందాం రండి, రక్తం చెందిద్దాం రండి అని అంటూ అసలు చెప్పాడు. మనం అంతా చెడిపోయినాడు కదా. ఏమంటున్నాడు? అరికాలు నుండి